నిన్న మాట్లాడుతూ మద్యం షాపుల్లో అంటే బార్లు కానీ వైన్స్ లో కానీ బాటిల్కి 20 రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేశామని చెప్పి మాట్లాడాడు. నేను చెప్తాను, మీ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. ఎటువంటి ఎంక్వైరీ చేసుకున్నా, ఎటువంటి తప్పు చేసినా నిరూపించు, దాని ఏ శిక్షకైనా అర్హుండే, అని భయపడే కార్యక్రమం కాదు. కానీ నువ్వు చేస్తున్న అరాగతాలు చెప్తాను, నువ్వు చేసే అబద్ధాలు చెప్తాను. టిట్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళావు, నేనే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించానని చెప్పాడు, నేనే సబ్స్టేషన్లు కట్టించానని చెప్పాడు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అందుకే అబద్ధాల అరవింద్ బాబుని పెట్టాలి. ఆ ముందు అబద్ధాలని ఇంటి పేరు చేర్చి అరవింద్ బాబుని పెట్టాలి. ఎందుకంటే టిట్కో ఇళ్లలో మౌలిక వస్తువులు, ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ, అక్కడ సబ్స్టేషన్లు కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మెయిన్ రోడ్ నుంచి రోడ్డు వేసే కార్యక్రమం కానీ, 64 ట్రాన్స్ఫార్మర్లు కట్టాం. ఇవన్నీ కూడా 14 కోట్ల రూపాయలు వ్యయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము పూర్తి చేశాం. పూర్తి చేసి దానికి గాను 602 మందికి ఇళ్ల తాళాలు కూడా ఇచ్చాం. ఏది వైఎస్ఆర్ ప్రభుత్వంలో. నువ్వు మాట్లాడుతున్నావు, మరి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. మేము అవునులే, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైన్ షాపులు, బార్ షాపులు వైన్ షాపులు టెండర్లు వేస్తే మీ పార్టీ వాళ్ళు వేశారు. ఏది 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి ఎక్స్ కౌన్సిలర్ గా పనిచేసిన వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయించావు. మాకు వైన్ షాపులు రాలేదని చెప్పి, వాటాలు ఇవ్వలేదని చెప్పి మీ పార్టీ క్యాడర్ మీద నువ్వు దాడి చేయించావు. దాడి చేపిస్తే వాళ్ళు మీడియా సమావేశం పెట్టారు, పార్టీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడి ఒక వైన్ షాప్ తీసి వాళ్ళకి 5 వస్తే ఒక వైన్ షాప్ నీకు ఇచ్చారు వాటాలు. నువ్వు ఆ వైన్ షాపు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పెట్టుకొని నువ్వు బెల్ట్ వేపిస్తున్నావు. ఒక ఎమ్మెల్యేగా ఉండి బెల్ట్ వేపిస్తున్న రాజకీయం నీది. నువ్వు మాట్లాడతావా ఇలాంటివన్నీ? అక్కడ బార్ అండ్ రెస్టారెంట్, కళ్ళు గీత కార్మికులకు వచ్చిన బార్ అండ్ రెస్టారెంట్ ని అనుచరులకు ఇచ్చుకొని బార్ నడిపిస్తున్నావు అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. పిల్లి పాలు తాగుతూ ఎవరో చూడలేదు అనుకుంటుందంట, కళ్ళు మూసుకొని పాలు తాగుతూ. అలాంటి అబ్బోహల్లో ఏమి ఉండగా అరవింద్ బాబు, తెలుసు నీ పని అయిపోయింది. పిలిచినా రారు క్యాడరు, నీ నమ్మకం పోయింది, నీ అబద్ధాలు వాళ్ళకు కూడా తెలిసిపోయినాయి. నువ్వేం మాట్లాడినా భయపడేది లేదు. మా మీద ఏదో కేసులు పెడితే మేమేదో భయపడతాం అనుకున్నావా? భయపడేది లేదు. ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు. ఈరోజు ఆఖరికి ప్రభుత్వం ఇచ్చే మద్యం కూడా అసలుదా నకిలీదా అని QR కోడ్ రిలీజ్ చేసిన చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ ప్రభుత్వం. ఆఖరికి మీ ప్రభుత్వం ఇచ్చే బాటిల్లో అసలు ఏదో నకిలీ ఏదో చెప్పలేక QR కోడ్ స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి QR కోడ్ రిలీజ్ చేశాడంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు మద్యం అమ్ముతుందో ఒక్కసారి ప్రజలు ఆలోచన. ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడం. 22 మీద కాదు, ఎక్కువ మంది మీద పెట్టినా మా వాళ్ళు ఎవరు భయపడేవాళ్ళు కాదు. మా క్యాడర్ నిజాయితీగా నిర్భయంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.